నల్గొండ జిల్లా నకరేకల్లోని విజిఎం ఇటుక బట్టీలో తనిఖీలు నిర్వహించారు. ఎంఆర్ఓ, లేబర్ ఆఫీసర్లు ఇటుక బట్టీల్లో మగ్గుతున్న కార్మికులకు భరోసానిచ్చారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇటుక బట్టీలో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. అయితే కంపెనీలోనే కానీ ఏదైనా ఒక సంస్థలో రోజుకు 8 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. కానీ ఇక్కడ 14 నుంచి 16 గంటల వరకు చేసుకుంటున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న అధికారులు ఇటుక బట్టీల్లో మగ్గుతున్న కార్మికులకు భరోసానిచ్చారు. అంతేకాకుండా ఇటుక బట్టీల యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. కంప్లైంట్ రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ సర్వీస్ లీగల్ సర్వీసెస్ నుండి కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపై మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తనిఖీ చేయగా 10 మంది ఒరిస్సా వాళ్ళు ఇక్కడ లేబర్లు పనిచేస్తుంటే మాకు 24 గంటలు పనిచేయిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ రావడంతో వాళ్ళను విచారణ చేయగా 24 గంటలు పనిచేస్తున్నామని చెప్తే మేము దాని మీద కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కు ముందు వాళ్ళను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మన చైల్డ్ వెల్ఫేర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ 1 మంత్ ప్రోగ్రామ్ ఉండే. ఆ ప్రోగ్రాంలో తనిఖీ చేశారు. ఎవరు కూడా చైల్డ్ లేబర్ మాకు కనపడడం ఇస్తే మాత్రం, వర్కర్లు కంప్లైంట్ ఇస్తే మాత్రం మేము తగిన చర్యలు తీసుకోవడానికి నల్గొండ ఇన్స్పెక్షన్ డ్యూటీలో వెళ్ళారు.